వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో కలిసి బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా షాపింగ్ కావచ్చు, బయట ఏదైనా మార్కెట్కి కానీ మనం వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని అడుగుతూ ఉంటారు, మేడం ఎప్పుడో ఒకసారి కదా ఇక్కడికి వచ్చింది, వీళ్ళు మనం పోయినసారి వచ్చినప్పుడు పర్చేజ్ చేసినటువంటి వస్తువులతో సహా గుర్తుపెట్టుకొని మన పేరుతో కూడా సంబోధించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలామందికి ఇది అనుభవం లేకొచ్చి ఉంటుంది. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలాసార్లు మనల్ని అడుగుతారు, ఏమని, ఎలా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు మిమ్మల్ని? మేము ఇన్నిసార్లు వస్తాం కదా, మమ్మల్ని ఎందుకు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు? మీతో ఎందుకు ఆ మేడం అంత బాగా మాట్లాడారు? ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అని చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కొద్దిమందిని మనం ఎక్కడైనా కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ, అది మార్కెట్లో కావచ్చు, బయట కావచ్చు, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొద్దిమంది ఎంతసేపటికి అంటే వాళ్ళ పొజిషన్ను గుర్తు చేసే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. దానివలన ఇప్పుడు మనం ఏదైనా ఒక బనానాస్ తీసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన దగ్గర మన స్టేటస్తో వాళ్ళకేం పని ఉంది? వాళ్ళతో మనం మాట్లాడేటటువంటి పద్ధతి, వాళ్ళతో సంబోధించేటటువంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. మనం అది పేరు లేకుండా, ఒక సంబోధన అన్న అమ్మ ఏమీ లేకుండా మాట్లాడేసి మనం కన్నా అక్కడి నుంచి వచ్చేసామనుకోండి, మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా? ఎక్కడైనా కానీ, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మనకంటే చిన్నవాళ్ళైతే పేరు కనుక్కొని మనం పేరుతో సంబోధించామనుకోండి, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఎంత బాగా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అని అంటే మనకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. అలా కాకుండా అమ్మాయి అబ్బాయి అనే విధంగా కానీ, అతన్ని సంబోధన లేకుండా ఎవరితోనైనా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు సంబోధన లేకుండా కానీ ఉన్నిందనుకోండి, మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేశారు, మనకు కావాల్సింది మనం కొనుక్కొని వచ్చేసాం. అలా కాకుండా ఏదైనా ఈ ఫ్రూట్స్ ఎంత ఉన్నాయి అమ్మ అని కానీ, లేదు అన్న అని కానీ మాట్లాడించి కొద్దిసేపు, అంటే ఎప్పుడు మన గురించి, మనం ఏదో పెద్ద కారులో నుంచి దిగేసాము, పైనుంచి దిగేసి వచ్చాము, మన పెద్ద స్టేటస్, మనకి ఏమీ తక్కువ లేదు, అవన్నీ మన ఇంటి వరకే, మన వరకే. వీటి వలన వాళ్ళకు వచ్చేటటువంటి ఉపయోగం ఏముంది? మన మాటల్లోనే మన రెస్పెక్ట్ మనం ఇస్తూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటిది కూడా రెస్పెక్టే. మనం ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది మనం తీసుకుంటూ ఉన్నాము అని దాని అర్థం. అలా కాకుండా నేను ఏదైనా మాట్లాడేస్తూ ఉంటాను, ఇలాగే మాట్లాడేస్తూ ఉంటాను, అందరూ అదే దాన్నే అర్థం చేసుకోవాలి అనే విధంగా ఉన్నాము అనుకోండి, అక్కడ మన గురించి వినేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఉండరు. చాలామంది ఏమంటారు, కొద్దిమందితో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియదు మేడం, ఎంతసేపు మాట్లాడినా కూడా, కానీ వాళ్ళు చెప్పేటటువంటి టాపిక్ కూడా చాలా క్యూరియాసిటీగా వినాలనిపించింది అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతి కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఒక వ్యక్తి చెప్పేటటువంటిది మనం చాలాసేపు వినాలి అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి. వాళ్ళు చెప్పేటటువంటి ఆ ప్రొనౌన్సియేషన్, ఆ వర్డ్స్, వెకాబులరీ కరెక్ట్గా యూజ్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అంటే మనకి ఎప్పుడు కూడాను బాడీ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ ఈ రెండు సింక్ కాకపోతే, అంటే మనం చెప్పేటటువంటి మాటకు మన మూమెంట్కి కరెక్ట్గా సింక్ అయింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అది వినే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ, అర్థం చేసుకునే వాళ్ళకి కానీ, మనతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి కానీ, మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, మనల్ని చూసిన వెంటనే గుర్తుపట్టాలి అనుకున్నా, వీటన్నిటికి కూడా ఇవే సిగ్నల్స్. అంటే మనం ఏదో విగ్రహాల్లాగా మాట్లాడుతూ ఉన్నాం, అట్లనే ఐ కాంటాక్ట్ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసి ఎదుటోళ్ళని భయపిస్తూ ఉన్నామని కాదు. సమయానుకూలంగా ఎలా చూడాలి, ఎంతవరకు చూడాలి అనేటటువంటిది మనం చెప్పేటటువంటి సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా కూడా మన స్టేటస్ను చూపించేటటువంటి మాటలు కాకుండా, ఎదుటి వాళ్ళను గురించి తెలుసుకుంటూ, వాళ్ళతో సంబోధిస్తూ, వాళ్ళ నేమ్తో పిలుస్తూ తెలిస్తే మనం మాట్లాడగలిగాము అంటే మన కన్వర్జేషన్ అద్భుతంగా ఉంటుంది. మనం సంవత్సరం తర్వాత కాదు, 10 సంవత్సరాల తర్వాత కనిపించినా కూడా మనల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. లేదు ఎదుటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు,
మాట్లాడుతూ ఉన్నంతసేపు మనం మొబైల్లోనో ఏదో ఒక దాంట్లోనో చూసుకుంటూ సైలెంట్గా ఉన్నామంటే, వీళ్ళకేంది గోడకు చెప్పినట్టు చెప్తూ ఉన్నాను ఇంతసేపు నేను మాట్లాడటం వల్ల వేస్ట్ కదా, నా టైమే వేస్ట్ అయింది వీళ్ళతో మాట్లాడితే. వీళ్ళకి అసలు కొంచెం కూడా సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. ఎందుకంటే నేను ఇంత జోక్గా ఇంత మంచి మూడ్తో వాళ్ళతో చెప్తూ ఉంటే దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు అనేటటువంటి భావం వచ్చినప్పుడు, ఇంకొకసారి మనకి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మన దగ్గరకు వాళ్ళు రారు. మనం ఏదైనా చెప్తూ ఉన్నా కూడా అనేసి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి కొద్దిసేపు ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి టాపిక్ ఏదన్నా ఉన్నా కూడా ఆ మధ్యలో వాళ్ళు ఏవైతే వర్డ్స్ ఉపయోగించారో, అవునా అలా జరిగిందా అనేసి, ఇంతకుముందు పాయింట్ మీరు ఇది చెప్పారు చూడండి, అది ఈ పాయింట్ చాలా బాగుంది కదా అని వాళ్ళు చెప్పిన మాటల్ని మళ్ళీ రిపీట్ చేసి అడిగినప్పుడు, అబ్బా ఎంత కాన్సన్ట్రేషన్గా వింటూ ఉన్నారు వీళ్ళు, నా టాపిక్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా విన్నారో తెలుసా అని చెప్పి వాళ్ళు ఇంకా తెలిసినటువంటి విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్కి అంటే మనం మాట్లాడేటటువంటి మాటకి మన బాడీ మూమెంట్కి కరెక్ట్గా సింక్ అయ్యే విధంగా ఉండాలి. వాళ్ళ నేమ్ తెలిస్తే ఎదుటి వాళ్ళతో నేమ్తో సంబోధిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సంబోధించి మాత్రమే మాట్లాడాలి. ఇంకొకటి ఇక్కడ ఉండేటటువంటి మైనస్ ఏంటి అంటే, ఈ కమ్యూనికేషన్లో ఎవరైనా ఒక వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మధ్యలోనే ఆఫ్ చేసి మనం స్టార్ట్ చేసి మాట్లాడకూడదు. ఫస్ట్ మనం మంచి స్పీకర్ కావాలి అంటే మంచి లిజనర్ కావాలి. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారో కంప్లీట్గా విని దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే మనం సమాధానం ఇచ్చాము అంటే ఎదుటి వాళ్ళు మనతో ఎక్కువ రోజులు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ప్రాబ్లంకి మన మాటే కారణం అని చెప్తూ ఉంటారు. ఆ మాటను మనం ఒక ఆయుధంలాగా ఉపయోగించుకున్నాము అంటే ఎక్కడ ఏ మోతాదులో ఎంతసేపు మాట్లాడాలి అనేది తెలుసుకుంటే హ్యాపీగా అందరూ కూడాను హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.